వెన్నతో నెయ్యి కాచిన తర్వాత వచ్చే రెసిడ్యూని మీరు ఏమంటారు? మా గోదావరి జిల్లా వాళ్ళైతే గోదావరి అంటారు. ఆ గోదావరిలో పంచదార వేసుకొని తినడం అనేది ఇటు సైడ్ వాళ్ళకి అలవాటు. అబ్బబ్బబ్బా, ఎంత బాగుంటుందో తెలుసా పంచదార వేసుకొని తింటే. కానీ చాలామందికి పంచదార స్వీట్స్ అంటే ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా. అయితే ఆ గోదావరిని ఏం చేయాలా అని ఆలోచించి యూట్యూబ్ అంతా సెర్చ్ చేశాను. కానీ నాకు వచ్చిన ఐడియా అయితే యూట్యూబ్లో ఎక్కడ కనిపించలేదు. సరే, నాకు వచ్చిన ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. వెల్కమ్ టు తెలుగింటి కబుర్లు. ఈరోజు ఆ గోదావరితో నేను ఏం చేశానో చూడండి. వెన్నతో నెయ్యి కాచేటప్పుడు అందులో కరివేపాకు వేసి నెయ్యి కాస్తూ ఉంటాను నేను, మంచి స్మెల్ కోసం. సో కొద్దిగా కరివేపాకు వేసి ముందు నెయ్యి కాచుకొని ఆ నెయ్యి వడపోసుకున్న తర్వాత ఇలా గోదావరి మిగిలిపోతుంది కదా, అందులో ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ అది నెయ్యి ఉంటుంది చాలా, ఆ నెయ్యి వేస్ట్ అవ్వకుండా నాకు వచ్చిన ఐడియా ఇది. కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు, అంటే జస్ట్ కారపొడికి మనం ఏమైతే వేసుకుంటామో అవన్నీ వేసాను. చూడండి, ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా అందులో ఫ్రై చేసేసుకుంటే నెయ్యి ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయక్కర్లేదు, మనం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడమే. ఆ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత అది మిక్సీ పట్టుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, ఈ రెండు వేసి మిక్సీ పట్టేసుకుంటే కనుక చక్కగా కారపొడి రెడీ అయిపోద్ది మనకి. ఇడ్లీలోకి కానీ పెసరట్లోకి కానీ దోశ పైన కారపొడి దోశ చేసుకుంటే దానికి కానీ చాలా టేస్టీగా ఉందండి. అసలు నెయ్యి వాసనతో మనం ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకోగలరు అసలు ఇడ్లీలో కూడా, అంటే అంత బాగుంది. ఇది చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో మనము ప్రిజర్వ్ చేసుకుంటే కనుక చాలా రోజులు అనేది నిల్వ ఉంటుంది. నాకు వచ్చిన ఐడియా ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే అసలు చాలా ఇష్టంగా తింటున్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెయ్యి కాసిన తర్వాత గోదావరి అడుక్కి పట్టేసి గిన్నెకి అసలు ఊడి రాదు కదా, అలాంటప్పుడు మనం ఇలా నెయ్యి వేడి చేసి, అంటే గిన్నెని వేడి చేసి కనుక అదంతా గీకేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక చిన్న టిప్, చాలామందికి తెలియక దాన్ని నానబెట్టి చాలా కష్టపడుతుంటారు కడగడానికి. అలా వేడి చేసి తీసేస్తే వచ్చేస్తుంది. అది వేస్ట్ అవ్వకుండా నేను ఇలా కారపొడిలో కన్వర్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.